మా అకాడమీ నుంచి మేకప్ ఇంత బాగా నేర్చుకున్నారు, ఇంకేమైనా నేర్చుకోవాలనుకుంటున్నారా? యాంకరింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను అండి. మైక్ పట్టుకోగానే నాకు అర్థమైపోయింది, పట్టుకున్నటువంటి ఆ పద్ధతిని బట్టే అర్థమైపోతుంది మీకు యాంకరింగ్ అలవోకగా వచ్చేస్తుంది అని. ఇంకా ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు ఆస్క్ నన్ను కానీ, లేకపోతే నేను యాక్చువల్లీ ఒక ఐటమ్ తెచ్చిన, అది ప్రవేశపెడితే. ఒక ఐటమ్ తెచ్చారు? ఎస్. ఒకసారి నాకు తెలియనటువంటి ఆ ఐటమ్ ఏంటో ఒకసారి స్క్రీన్ మీద ప్రవేశపెట్టండి. అయ్యో, నేనేం చెప్పలేదురా నాయనోయ్. ఒకసారి మధ్యలో ఉండేటువంటి సార్, ఎట్లుండే సార్ ఎక్స్పీరియన్స్ అసలు ఆ గెటప్ వేసుకొని అసలు ప్రపంచం ముందుకు రాగానే? ఐ ఈగర్లీ వాంటెడ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ మీరు వచ్చినప్పుడు. మరి గ్లామర్లో పోటీ పడితే నన్ను దాటిపోయావయ్యా. ఇక్కడంతా కొంచెం కళ ఎక్కువైంది, నీ దగ్గర మాత్రం బొద్దుగా ఉండేసరికి ఆ కళ అసలు వేరే. నాలాంటి వాడికే కొంచెం చూడాలి, సినిమా చూసిన తర్వాత తట్టుకోగలమో లేదో. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ కాంప్లిమెంట్ లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటాను. లవ్ యూ సార్. నేను చూసే కొన్ని డికేట్స్ అయిపోయింది ఇది ఫొటోస్ చూసి. గుడ్, థ్యాంక్ యూ. బట్ యాజ్ అ యాక్టర్ ఐ నో సార్, అంతమంది ముందు ఒక గెటప్ వేసుకొని బయటికి రావాలంటే డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ అనుకుంటా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్. చిరంజీవి గారు, ఒక క్వశ్చన్ అండి. ఆ రోజు మీరు ఆ గెటప్ వేసినప్పుడు మీ అమ్మగారి రియాక్షను, మీ ఆవిడ గారి రియాక్షను ఏమైనా గుర్తున్నాయా? వాళ్ళు నన్ను చూడలేకపోయారు. అసలు కనపడదు, మరి మీసాలు పెంచుదాకా మా ముందుకు రాకండి అన్నారు. కానీ విశ్వక్కి వేరే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. విశ్వక్ మా వాళ్ళు చీరలు కట్టుకొని, మ్యాచింగ్ చీరలు కట్టుకొని సెట్కి వచ్చారు సార్ ఫోటో దిగుదామని. మళ్ళీ ఎప్పుడు కట్టుకుంటున్నావు అని. ఆ టైంలో షూటింగ్ టైంలో అప్పుడు ఎప్పుడు మీసాలు తీయలేదు. జంజాల గారు మీసాలు తీయాలి అని అన్నప్పుడు ఒకటే కండిషన్, ఒక 60-70 మంది పనిచేస్తున్నారు యూనిట్లో, అందరూ తీస్తేనే ఆఖరి తీసేవాడు నేను అవుతానని అందరితో తీయించాను మీసాలు. నేను ఒక్కడైనా ఆ రకంగా ఉండాల్సిన, అందరూ ఉండాలి సెట్లో, అందరూ తీశారు. స్టిల్ కూడా ఎక్కడ ఉండాలి సార్. ఈ ఐడియా నాకు వచ్చుంటే అదిరిపోయేది సార్. అసలు అందరి చేత చీరలు కట్టించేవాడు. ఫస్ట్ మీ డైరెక్టర్ రామ్ నారాయణ గారితో మీసాలు తీయించారు అందరికి. అసలు నాకు ఈ ఐడియానే తట్టలేదు అసలు. అదే అంటే ఆ రోజుల్లోనే చిరంజీవి గారు చాలా కంఫర్ట్ ఉంటుంది తెలుసా. అందరికి తీసేస్తే నాకేముంది అన్నట్టుంటుంది అసలు. ఏం పర్వాలేదు విశ్వక్, ఈ రోజు మీరు ఇది మాట్లాడారు కదా, రేపటికల్లా మేము రెడీ అయిపోతుంది చూడండి. మీ మొత్తం డిపార్ట్మెంట్ అందరికీ కూడా మీసాలు గడ్డలు తీసేసి మా వాళ్ళు ఫోటోలు రెడీ చేసి పెట్టేస్తారు. ఎందుకు మీ ఫ్యాన్స్ అంతా చీరలు కట్టి వెళ్ళమని థియేటర్కి వదలొద్దు ఐడియా. చేసేస్తారు సార్ వాళ్ళు పాప మాల్కి. అంటే ఈ లైలా February 14th సింగిల్స్ వచ్చి థియేటర్లో కలవమని చెప్పాడు కాబట్టి ఎలా వస్తారు అనేది మీకే వదిలేస్తున్నాము, చూద్దాము ఎలా వస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు, అండ్ థ్యాంక్ యూ విశ్వక్. ఓకే, సో ఐ థింక్ ఈ మొత్తం సినిమాలో ఎవరికైనా చాలా టఫ్ కాంపిటీషన్ ఉందంటే పాపం హీరోయిన్కి. ఏ సినిమాలో అయినా సరే హీరోయిన్ అందంగా కనిపించింది, హీరో ఏమో హ్యాండ్సమ్గా కనిపించారు అని చెప్తారు. కానీ ఇక్కడ ఈ సినిమా విషయానికి వస్తే హీరో కూడా అందంగా కనిపిస్తుంది, హీరోయిన్ కూడా అందంగా కనిపిస్తుంది. రామ్మ ఆకాంక్ష, స్టేజ్ మీదకి రామ్మ. నీకంలో ఏమో పెళ్లి పృథ్వీ గారు అనేవాళ్ళు, ఇప్పుడేమో యానిమల్ పృథ్వీ గారు అంటున్నారు. యానిమల్ పృథ్వీ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. అంటే ఈ మధ్య నేను ఇలాంటి ఒక ఫంక్షన్ వెళ్ళండి. ఆ ఫంక్షన్ వెళ్ళినప్పుడు పట్టించుకోలేదు. సో నేను అనుకున్నాను, ఏంటి యానిమల్లో ఎంత పెద్ద క్రేజ్ వచ్చిందే, నన్ను ఎవరు పట్టించుకోలేదే అని. సో తర్వాత దానికి చీఫ్ గెస్ట్ ఎవరంటే మన అనిల్ గారు వచ్చారు. సో అక్కడ వెళ్ళి అనిల్ గారితో స్టేజ్లో కలిసి, సార్ ఐఎమ్ పృథ్వీ అంటే, దెన్ గౌతమ్ ఎస్ఎస్సి సినిమాని గుర్తు చేశారు. ఐ సెడ్ ఎస్ సార్, హ్యాపీ సార్. సో ఆ రోజు నేను చాలా ఫీల్ అయ్యాను, ఏంటి మన క్రేజ్ తగ్గిపోయిందా అని. కానీ ఆఫ్టర్ సంక్రాంతికి వస్తున్నాం, అనిమల్ కన్నా హీ హెస్ గివింగ్ ఎ బిగ్గర్ క్రేజ్. ఎక్కడ వెళ్తూనే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ గారు. అలాగే మన వెన్ యూర్ షూటింగ్ ఆ సీన్ చూసినప్పుడు పక్క సెట్లో ద బాస్ వాజ్ దేర్. సో అందరూ వెళ్ళి చూశారండి. ఇప్పుడు నాకు ఏం భయం అంటే లోపల అలౌ చేస్తారా లేదా అని అలా వెళ్ళాను. సార్ రండి సార్, ఒక సైడ్లో కూర్చుంటే బాస్ వాజ్ టాకింగ్. అలా చూసి ప్రతి రా అన్నారు. చిరంజీవి గారికి నా నేమ్ తెలుసా అని పక్కన వెళ్ళి కూర్చున్నాను.
ఎలా ఉన్నావు సార్? ఇప్పుడు చాలా బాగున్నాను సార్, చాలా సినిమా చేసినాను సార్, కానీ దీనికి ముందు అది నీ మిస్టేక్ రా, నువ్వు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? నేను వదిలేసి వెళ్ళిపోయిన విషయం నా గురించి, నా బాధ గురించి ద బాస్ నోస్ అని ఐ వాజ్ హై. ఇప్పుడు దాకా ఆ హైలో ఉన్నాను. ఐ లవ్ యూ సార్. సార్, యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ and keep inspiring us, sir. We love you, and like everybody, we have nothing else but love for you, sir. So thank you for coming here. And ikkada andaru vacharu, kani na Laila ekkada na Laila? లైలా మేకప్ రూమ్ లో క్యారవాన్ లో రెడీ అవుతుంది. Sir, నేను నా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశాను అమ్మా లైలాతో. లైలాతోనా? Where is my Laila? ఐ థింక్ అభిమన్యు సింగ్ గారు తీసుకొని No, వెళ్ళిపోయినట్టు. sir. అభిమన్యు నేను లవ్ చేస్తున్నాను మా. మీరు లైలా లైలా is నాది. లైలా నాది. లైలా మీదే. రాజీవ్ కనకాల నావాడు. ఓకే, లైలాని మీరు ఎందుకు ప్రేమిస్తున్నారు ఒకసారి చెప్పండి. వై డు యు లవ్ లైలా సో మచ్? లవ్ ఆ కళ్ళు, ఆ మూకు, ఆ ఫిగరు, ఆ ఆరెంజు. వద్దులేండి సార్, నేనే అడిగి పొరపాటు చేశాను. ఓకే, సో మీ లైలా మీకు దక్కాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నామండి. February 14th వ్యాలంటైన్స్ డే. నా లైలా, మీ లైలా మీకు దొరుకుతుంది February 14th. ఎస్, వాసుదేవ్ గారు ఈ లోపు ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటున్నారు. ఈ లైవ్లో 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు అయితే ఇంకొకళ్ళు కూడా ఇంచుమించుగా 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నటువంటి పృథ్వీ గారే అనుకుంటాను. పెళ్లి సినిమాతో ఆయన్ని మనం ఒక నెగటివ్ షేడ్ ఆఫ్ క్యారెక్టర్లో చూసాము, అండ్ ఆ తర్వాత యానిమల్ సినిమాలో కూడా రీసెంట్గా చూసాము. ఇన్వైటింగ్ పృథ్వీ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే మా ఖడ్గం సినిమా నుంచి ఆయన పేరే 30 years ఇండస్ట్రీగా మారిపోయింది. వర్సటైల్ యాక్టర్ పార్ ఎక్సలెన్స్ పృథ్వీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో ప్రణీత్ రెడ్డిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రణీత్ స్టెప్ వేసుకుంటూ వస్తున్నాడు స్టేజ్ మీదకి. అంటే మేము ఎలాగైనా సరే స్టెప్ అడుగుతామని తెలిసి స్టెప్ బై స్టెప్ కూడా వచ్చాడు. ప్రణీత్, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? సుమా ఆంటీకి ప్రణామాలు. సుమా అక్క. సుమా ఆంటీకి ప్రణామాలు. అంకుల్ థ్యాంక్ యూ. ఈ మధ్య కోర్టులో కూడా బ్యాన్ చేసేసారు తెలుసా ఈ పదం. ఓకే, సో ముందు ఇక్కడి నుంచే మొదలు పెట్టేద్దాం. లైలా, నేను విశ్వక్సేన్ గారు వాళ్ళ నాన్నగారికి చెప్పామాట. రామ్ చరణ్ గారి ఎంగేజ్మెంట్ అప్పుడు అది బాగా వైరల్ కూడా అయింది. అది అప్పుడు హీరో గారు వస్తున్నప్పుడు ఒక మాట చెప్పాము, ఇతను పెద్ద స్టార్ అవుతారంటే ఫ్యూచర్లో అని చెప్పి అలాగే అయ్యాడు ఆయన. ఈ సినిమాలో వస్తున్నారు అనుకుంటా, వచ్చాక మాట్లాడితే బాగున్నాను. చిరంజీవి గారు ఇంకా రావడానికి కొంచెం టైం పడుతుంది. పృథ్వీ గారు మీరు కంటిన్యూ చేసేయచ్చు ప్లీజ్. ఈ మా సినిమా డైరెక్టర్ గారు రామ్ నారాయణ గారికి నిజంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలి. నేను పిలిపించి క్యారెక్టర్ అండి మన అభిమన్యు సింగ్ గారు ఆపోజిట్గా మేకల సత్య అనే ఒక క్యారెక్టర్ అది. సో ఆ క్యారెక్టర్ మాకు క్లీన్ షేవ్ ఉండాలండి అంటే, సార్ మీరు క్యారెక్టర్ ఇచ్చారు, నేనేమో తమిళ్లో విక్రమ్ గారి సినిమాలో మెయిన్ విలన్ చేస్తున్నాను, ఆ గెడ్డం అది తీసేస్తే ఎలా సార్ అంటే లేదండి ఇది వైట్ చేద్దాం అని చెప్పి ఆయన నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు. అలాగే మా హీరో విశ్వక్సేన్ గారు కానీ, రామనారాయణ గారు కానీ, అలాగే కెమెరామెన్ గారు చాలా అద్భుతంగా చూపించారు. అభిమన్యు సింగ్ గారు అయితే దమ్కి మటుకు చాలా బాగా ఇచ్చారు. ఇంకోటి అది యాదృచ్ఛికంగా జరిగింది.